ఫరో హెబ్రీ మగపిల్లలందరినీ కూడా నైల్ నదిలో పడేసి చంపేసేయాలని శాసనం చేసినప్పుడు మోషేని ఏ విధంగా పెంచాలో తెలియక విశ్వాసంతో ఒక జమ్ము పెట్టెలో మోషేను పెట్టి ఆ తల్లి నైల్ నదిలో వదిలేసింది. ఫరో కుమార్తె ద్వారా మళ్ళా తీసుకొచ్చి మోషేను తన చేతుల్లోనే పెట్టించేశాడు. ఏ ఫరో అయితే ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయాలని చెప్పి ఆశించాడో అదే ఫరో దగ్గరికి ఫరోని నాశనం చేసేవాడిని ఇప్పుడు దేవుడు తీసుకెళ్తున్నాడు. మోషే అక్కడ అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మోషే అక్కడ ఫరో ఇంట్లో ఏ విద్యలు నేర్చుకోబోతున్నాడు, ఎలా పెంచబడబోతున్నాడు, ఏం కాబోతున్నాడు, కథ ఇప్పుడు అసలు మొదలవుతుంది. కని విని ఎరుగని రీతిలో రాబోయే వారం నుంచి బహు అద్భుతమైనటువంటి సందేశాలు, అలాగే మీ జీవిత చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి మోషే జీవిత చరిత్ర కల్లారా చూడబోతున్నారు. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ కుటుంబం కూడా పాల్పంచుకోలాగున, బంధుమిత్రాదులు కూడా పాల్పంచుకోలాగున వారిని ప్రేమతో ఆహ్వానించండి. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్ చిత్తూరులో 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి, కుటుంబంగా రండి. స్థలం హేమమాధురి కళ్యాణ మండపం, HDFC బ్యాంక్ దగ్గర, పుత్తూరు రోడ్, KR పల్లి, చిత్తూరు.